పారిశ్రామికవేత్తలకు ఏపీ సీఎం చంద్రబాబు దీపావళి కానుక ప్రకటించారు. పరిశ్రమలకు పెండింగ్ లో ఉన్న ప్రోత్సాహకాల విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. తొలి విడతలో 1500 కోట్ల రూపాయలు విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. ఇక ఆర్థిక ఇబ్బందులున్నా రాయితీలు చెల్లిస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్య అందజేస్తారు. సత్య, శంకరి, దీపావళి వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశ్రమలకు మద్దతుగా వ్యాపారులకు అండగా మరొక తీపి కౌరు అందించారు. ఆయన ఏపీని పరిశ్రమలకు గమ్యస్థానంగా నిలిపేందుకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. పరిశ్రమలకు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో తొలి విడతగా 1500 కోట్లు పారిశ్రామిక రాయితీలను విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం వెల్లడించడం జరిగింది. ఆర్థిక ప్రకటన ద్వారా వెల్లడించడం జరిగింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రగతిలో భాగస్వాములైన పారిశ్రామికవేత్తలకు అండగా నిలవాలని లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో చిన్న మధ్య తరహా వ్యాపారులు భారీ ఊరట లభించినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తూ పెట్టుబడులతో ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగులకు పెట్టుబడులతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం అటు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఆర్థిక చెల్లింపులు చేస్తున్నట్లు నిన్న ప్రకటించింది. ఇటు వ్యాపారస్తులకు కూడా ప్రోత్సాహకాలు అందిస్తూ అన్ని వర్గాలకు అండగా నిలిచే విధంగా ఈ దీపావళి అందరికీ ప్రోత్సాహకం అందించే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ లో కూడా ట్వీట్ చేయడం జరిగింది. సుమారు 1500 కోట్ల రూపాయలు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తొలి విడతగా తాము విడుదల చేస్తున్నట్లుగా ఆయన చెప్పడం జరిగింది. ఇదే సమయంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఎంఎస్ఎంఈలకు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు గత ప్రభుత్వం నిలుపుదల చేసిన ఇవన్నీ ఇన్సెంటివ్స్ ను కూడా విడుదల చేశారు. ఇప్పుడు తొలి విడతగా మరో 1500 కోట్లు దీపావళి కానుక విడుదల చేయడం పట్ల చిన్న మధ్య తరహా పరిశ్రమలకు చాలా వరకు ఇది ఊతం ఇస్తుందనే అభిప్రాయం పారిశ్రామిక వర్గాల్లో వ్యక్తం అవుతుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ సత్య.